నమస్కారం స్నేహితులారా. భారతీయ ఆధ్యాత్మిక భూగోళంలో అమరకంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది వింధ్య మరియు సాత్పురా పర్వత శ్రేణులు కలిసే చోటు. పవిత్ర నర్మదా నది ఉద్భవించిన ఈ నేల మీద కేవలం భక్తి మాత్రమే కాదు, 1000 సంవత్సరాల నాటి చరిత్ర కూడా నిక్షిప్తమై ఉంది. నర్మదా కుండ్ సమీపంలోని మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. అవే కలచూరి దేవాలయాలు. క్రీస్తుకం 11వ శతాబ్దంలో నిర్మితమైన ఈ ఆలయాలు మధ్య భారతదేశపు శిల్పకళా వైభవానికి నిదర్శనాలు. ఈరోజు మనము ఈ ఆలయాల రహస్యాలను, వాటి వెనుక ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ను వివరంగా తెలుసుకుందాం. ఈ ఆలయాల నిర్మాణకర్తలు చేది లేదా కలచూరి వంశానికి చెందిన రాజులు. ముఖ్యంగా రాజా లక్ష్మీకర్ణుడి కాలంలో ఈ ప్రాంగణం రూపుదిద్దుకుంది. ఆయన గొప్ప యుద్ధ వీరుడే కాకుండా అద్భుతమైన కళాభిమాని. ఆ కాలంలో కలచూరు రాజులు శివుని పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేవారు. అందుకే ఈ ప్రాంగణంలో మనకు శివలింగాలు, శైవ సాంప్రదాయ కట్టాలు ఎక్కువ కనిపిస్తాయి. ఖజురహో ఆలయాల కంటే ఇవి కొంచెం భిన్నంగా, మరింత గాంభీర్యంగా కనిపిస్తాయి. ఈ ఆలయాలను పరిశీలిస్తే ఇవి నగార శైలికి చెందినవి గుర్తించవచ్చు. కొన్ని ప్రధాన ఆలయాల చుట్టూ ఉపాలయాలు ఉండడము మనం గమనించవచ్చు. ఇక్కడ దేవాలయాల శిఖరాలు వక్రరేఖలతో కూడి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటాయి. ఈ ఆలయాల నిర్మాణంలో స్థానికంగా దొరికే ఎర్ర ఇసుకరాయిని వాడారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రాళ్లను కలపడానికి ఎటువంటి సున్నము లేదా సిమెంట్ వాడలేదు. కేవలం రాళ్లకు ఘాట్లు చెక్కి ఒకదానిలో ఒకటి బిగించే ఇంటర్లాకింగ్ పద్ధతిని వాడారు. ఇది ఆ కాలపు ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడి ప్రాంగణంలో అతి ముఖ్యమైనది పాతాళేశ్వర మహాదేవ ఆలయము. దీని పేరుకు తగ్గట్టుగానే గర్భాలయం నేలమట్టం కంటే సుమారు 10 అడుగుల లోతులో ఉంటుంది. భక్తులు మెట్లు దిగి లోపలికి వెళ్లి శివలింగాన్ని దర్శించుకోవాలి. పంచముఖ లింగంగా కూడా దీన్ని కొంతమంది పిలుస్తారు. మరో ప్రధాన కట్టడము కర్ణమఠము. ఇది వాస్తవానికి ఒకే వేదికపై నిర్మించిన 3 ఆలయాల సమూహము. దీని గోడలపై ఉన్న శిల్పాలు అత్యంత సున్నితంగా చెక్కబడ్డాయి. అప్సరస నృత్యభంగిమలు, ఏనుగులు, గుర్రాలు వరుసలు ఎంతో జీవకలతో కనిపిస్తాయి. మచేంద్రనాథ్ ఆలయము ఇక్కడ మరొక ఆకర్షణ. ఇది నాద సాంప్రదాయానికి మరియు తాంత్రిక విద్యలకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఆలయము పాతాళేశ్వర ఆలయానికి దాదాపు సమానంగా కనిపిస్తుంది. ఈ ఆలయాల ప్రాంగణంలో తిరుగుతుంటే మనకు ఒక రకమైన నిశ్శబ్దము, ప్రశాంతత లభిస్తాయి. ఇక్కడ కేవలము రాళ్లు మాట్లాడవు. ఆ కాలపు సంస్కృతి, జీవన శైలి మరియు దైవ చింతన మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తాయి. కళాచూరి రాజులు శివభక్తులైనప్పటికీ మనకి ఈ ప్రాంగణంలో కొన్ని విష్ణు ఆలయాలు కూడా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఆలయాలు ఏఎస్ఏ పరిరక్షణలో ఉన్నాయి. ఇక్కడి పచ్చని పచ్చిక బయళ్ళు, చుట్టూ ఉన్న చెట్లు ఈ చారిత్రక కట్టడాలకు మరింత అందాన్ని ఇస్తాయి. ఈ ఆలయాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. అమరగంటకు వెళ్ళినప్పుడు కేవలము నర్మదా నదిలో స్నానం చేసి రావడమే కాకుండా ఈ కళాచూరి ఆలయాల దగ్గర కాసేపు సమయం గడపండి. మన పూర్వీకులు మనకు వదిలి వెళ్ళిన ఈ శిల్పకళా సంపదను చూసి గర్వపడండి. అమరకంటకు 42 కిలోమీటర్లలో పేంద్రా రోడ్ రైల్వే స్టేషన్ ఉంది. పేంద్రా రోడ్ చేరుకోవడానికి బిలాస్పూర్ నుంచి ట్రైన్స్ దొరుకుతాయి. పేంద్రా రోడ్ రైల్వే స్టేషన్ నుంచి అమరకంటకు చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.